అసలు మద్యం అక్రమం కేసు ఎక్కడ మొదలైంది తెలుసా? ఎవరో ఒక సామాన్యుడికి అనుమానం వచ్చేసిందంట. ఆ అనుమానం వచ్చింది ముఖేష్ కుమార్ మీనా గారికి లేఖ రాశారంట. ఆ లేఖ రాయంగానే ముఖేష్ కుమార్ మీనా గారికి అయ్యో మద్యంకులో ఏదో జరిగిపోయిందని బాధపడిపోయి వెంటనే ప్రభుత్వానికి తెలియజేశారంట. ప్రభుత్వం అధికారులు వెంటనే సిట్ వేశారు. ఈ సిట్ అనేది విచారణ చేయబట్టి మద్యం కేసుకు సంబంధించి అక్రమ కేసు సంబంధించి 1 year ఈ నెలతోటి ఎంతవరకు ఈ 1 year కాలంలో ఒక్క రూపాయి వాళ్ళు చెప్పినది ఏది? రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు, బంగారం కొన్నారు, డబ్బులు బ్లాక్ నుంచి వైట్కి రూటింగ్ చేశారు, ఆ కంపెనీలు ఈ కంపెనీలని అన్నీ ఎన్నో చెప్పారు. వాళ్ళు ఒకటా రెండా? ఇదిగో కీలక డాక్యుమెంట్స్ అన్ని తగలబెట్టేశారు. ఇన్ని చెబితే ₹1 తీసుకురాలేకపోయారు. ఈ కేవలం వాళ్ళు ఇన్ని రోజులు కూడా ₹1 కూడా అక్రమంగా ఇదిగో తరలించారని తీసుకురాపోవడానికి కారణం ఏం తెలుసా? ఎక్కడ కూడా మద్యం పైన అక్రమ సంపాదన అనేది లేదు కాబట్టి, పూర్తి గవర్నమెంట్ పరిధిలోనే మద్యం అమ్మారు కాబట్టి ఇంతవరకు వాళ్ళు ₹1 దొరకలేదు. ఎక్కడ ప్రైవేట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయింది లేదు, లేకపోతే ఇంకోరు ఇన్వాల్వ్ అయింది లేదు. ప్రభుత్వానికి ఆ మద్యం అమ్మే సీసా పైన కూడా QR కోడ్ ఉంటుంది. ఇట్లా చూపించి QR కోడ్ స్కాన్ చేస్తేనే మద్యం సీసా బయటకు వెళ్ళే షాప్లో నుంచి. ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్గా జరిగింది. మరి ఎక్కడ ఏంటి? ఎవరికైనా కానీ మద్యం ఎక్కువ అమ్మితే డబ్బులు ఎక్కువ వస్తాయి, మద్యం తక్కువ అమ్మితే డబ్బులు ఎందుకు ఎక్కువ వస్తాయి? కంపెనీ వాళ్ళకైనా లాభాలు యాడ్ నుంచి వస్తాయి. ఇవన్నీ జనాలకు తెలియదు కాదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తిని ఇంకోరు పేరు చెప్తే ఆ వ్యక్తి ఇంకోరు పేరు చెప్పాడని చెప్పి సృష్టించి, ఆ వ్యక్తి ఇంకోరు పేరు చెప్పారని సృష్టించి వీళ్ళందరికీ వీళ్ళే వాంగ్మూలాలు రాసుకుని వాళ్ళ కార్యాలయాల్లోకి వెళ్ళిపోయి దూకి మొత్తం కలిపి మొత్తం సోదాలు చేసేసామని చెప్పి జనాల ముందు వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీస్తూ అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం రిమాండ్కి తరలించే ప్రక్రియలను వాడుకుంటున్నారు తప్పితే ఏ ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా దాంట్లో ఎక్కడ కూడా ప్రూఫ్లు అనేది ఇంతవరకు చూపించాలి. ఇది వాస్తవం. అదిగో విజయసాయి రెడ్డి గారిని తీసుకొచ్చారు, గిల్లారు, బయటకు వచ్చారు విజయసాయి రెడ్డి గారు వచ్చి ఇదిగో ఆయన అని చెప్పారు. ఆయన ఏదో తీసుకొచ్చారు అంటే విజయసాయి రెడ్డి గారు చెప్పించారు. విజయసాయి రెడ్డి గారు చెప్పగానే ఇంకొక ఆయన తీసుకొచ్చారు. ఇంక మొత్తం ఏనా రాజకేశ్వర రెడ్డి మొత్తం ఇంకా లేదు, ఇంకా అయిపోయింది మొత్తం ఏనా అసలు మ్యాపింగ్ బోపింగ్ అన్నీ ఇంకేనా అన్నారు. ఆయన తీసుకొచ్చి అదేం లేదు. ఆయన చెప్పనటువంటి వాంగ్మూలాన్ని చెప్పాడు అని చెప్పి ఏదో తీసుకొచ్చిపోయి ఆయన సంతకం పెట్టడానికి ఇష్టపడాల. ఆయన రిమాండ్ రిపోర్ట్లో వాంగ్మూలాల్లో ఆయన చెప్పాడు అని ఇది స్వయంగా ఆయన రిమాండ్ రిపోర్ట్లో సిట్టోలో రాశారు. ఆయన సంతకం పెట్టడానికి ఇష్టపడలేదని. ఆ తర్వాత గోవిందప్ప గారిని, ఆ తర్వాత ధనుంజయ రెడ్డి గారిని, ఆ తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గారిని, ఈ తర్వాత మళ్ళీ మిథున్ రెడ్డి గారిని, ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, ఆ తర్వాత ఏయో డబ్బులు దొరికినాయి అంటారు, ఆ తర్వాత ఇంకో వీడియో అంటారు, ఆ తర్వాత ఇదిగో డబ్బులన్నీ తీసిపోయి రియల్ ఎస్టేట్ అంటారు, ఆ తర్వాత ఎన్నికలకు రూటింగ్ అయిన అంటారు, ఆ తర్వాత సర్వేలు అంటారు, ఆ తర్వాత డబ్బులు అంటారు. నిజం చెప్పాలనుకుంటే ఎన్ని చెప్పినా కూడా అంతిమంగా ఒక్కటంటే ఒక్కటి ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని విచారించారు, ఒక్క ఆధారం సంపాదించలేపారు. ఒక్క ఆధారం. కోర్టులకు కావాల్సిన ఆధారం, జనాలకు కావాల్సిన నిజాలు. జనాలకి నిజాలు తెలియనంత పిచ్చోళ్ళు అయితే కాదు. మీరు పెద్ద పెద్ద హెడ్లైన్ పేపర్లో అబద్ధాన్ని నిజం చేయడానికి ఈరోజు ఆ వైఎస్ అనిల్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేశారు. నిన్నగా మొన్న సజ్జల భార్గవ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేశారు. ఆయన ఒక కంపెనీ సృష్టించారు. బ్యాంక్ అకౌంట్లు లేని కంపెనీలో కంపెనీ రూటింగ్ అయింది అంట వైట్కి. కనీసం బ్యాంక్ అకౌంట్లు లేదంట. ఇంకో కంపెనీ రూటింగ్ ఎలా అవుతాయి? డబ్బులన్నీ బ్లాక్ వైట్ తరలించేది ఎట్టయితే? ఏడో ఆఫ్రికాలో పెట్టుబడులు అంటారు, కాసేపు దుబాయ్లో అంటారు, కాసేపు లండన్ అంటారు, కాసేపు వాషింగ్టన్ DC అంటారు, కాసేపు ప్రపంచం దాటి సౌరమండలం అంటారు. నిజాలు ఎడిపోయినా తెలియదు, ఆధారాలు ఎడిపోయినా తెలియదు. మనం బ్లేమింగ్ మాత్రం వేయాలి. ఇటు నుంచి ఇలా టార్గెట్ ఏంటంటే జగన్ గారికి ఎవరు దగ్గరకు ఉంటారు వాళ్ళని వేసేస్తే అయిపోద్ది. ఆయన మానసికంగా షోప్ పెట్టాలి జగన్ గారిని. అంతిమంగా వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే జగన్ గారికి దగ్గరకు ఉండే వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తే జగన్ గారు మానసికంగా దెబ్బతింటారు అనే టార్గెట్ చేసుకున్నారు తప్పితే ఎక్కడ ఏం లేదు. ఈ కేసు చూస్తే ఫైనల్ అదే రివ్యూ. ఫైనల్గా ఈ కేసు చూసిన వాళ్ళు, ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ ఆధారాలు లేవు, ప్రూఫ్లు లేవు, నిజాలు లేవు. అంతిమంగా జగన్ గారిని ఆయన దగ్గరకు ఉండే వాళ్ళని ఇబ్బంది పెడితే ఆయన్ని ఆందోళనకు గురి చేయాలి, మానసికంగా ఆయన దెబ్బతీయాలి. ఇది ఫైనల్గా ఈ కేసు యొక్క సారాంశం. అంతే. ఎంతమందిని విచారించి నేను ఈరోజు అనిల్ రెడ్డి గారి పేరు రాశారు, రేపు ఇంకొకరి పేరు రాస్తారు, రేపు ఇంకొకరి పేరు రాస్తారు. వదిలితే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి పేరు రాసినా కూడా ఆశ్చర్యం లేదు. అట్టే విచారణ అవుతుంది. అట్టాగే చూసేవాళ్ళు ఎవరికి అర్థం కానంత పిచ్చోళ్ళు అయితే ఎవరు లేరు. వీళ్ళు రాస్తారు. వైఎస్ అనిల్ రెడ్డి గారు జగన్ గారికి అత్యంత బినామీ నమ్మకస్తులు అనడానికి వైఎస్ అనిల్ రెడ్డి గారి భార్య అంట. ఆ రోజు జగన్ గారు అరెస్ట్ అయినప్పుడు విజయమ్మ, షర్మిల గారు,
ఆ తర్వాత భారతి గారితో పాటు వీళ్ళ భార్య కూడా కూర్చున్నారంట. అందుకని చెప్పి దగ్గర అంట. అంటే కూర్చుంటే దగ్గర రక్త సంబంధికులు, సొంత పెదనాయన కొడుకులు, దగ్గరకు ఉండేవాళ్ళు. నిజంగా పిచ్చి పిచ్చి రాతల ఈరోజు పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాశారు ఆంధ్రజ్యోతి ఈనాడులో, హెడ్లైన్ పేపర్లో. ఎవరికో వ్యాపారాలు లేని వాళ్ళు ఎవరు స్వామి ఈ రోజుల్లో? డబ్బులు ఎవరైనా పనిచేస్తే డబ్బు సంపాదించడానికే. డబ్బు సంపాదించుకుంటే అది బ్లాకు, ఇది వైటు అని చెప్పి పరువు ప్రతిష్టలు తీసుకుంటా ఎటబడితే అట మాట్లాడతా, ఏది పడితే అది ఆరోపణలు చేసినంత ఈజీ కాదు. చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో ఆరోపణలు వస్తే ఆయన పిఏని ఎవరినో ఫారెన్ పంపించాడు, ఇక్కడ లేకుండా చేసి పంపించాడు. ఇక్కడ అందరు ఇక్కడే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పిఏ లాగా అప్పుడు ఎవరు పారిపోలా, ఇప్పుడు అందరు ఇక్కడే ఉన్నారు. అందరు ఇక్కడే ఉండి విచారణ చేయడానికి ఆధారాలు చూపించుకుంటే ఆధారాలు మాత్రం చూపించాం. 11 కోట్లప్పుడే చూసాం గ్యాంబ్లింగ్ ఎంత జరిగిందో. వీడియో ప్రూఫ్ చూసి సీరియల్ నెంబర్ నోట్ చేయమంటే అదేం లేకుండా ఊరక డిపాజిట్ చేసేసి అరగంటకు వస్తామని చెప్పి తర్వాత ఎప్పటికి వచ్చారు, ఇప్పటికి లేదు. అంతిమంగా మీరు ఏం చేస్తున్నారు? సిట్ అధికారులు విచారణ డిపోతుంది. మద్యం కేసు అనేది ఏమవుతుందో జనాలు చూశారు. కేవలం జగన్ గారిని మానసికంగా ఇబ్బంది పెట్టడం తప్పితే ఈ కేసు యొక్క ఇంకొక ఆలోచన అనేది లేదు.